హాయ్ నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ శ్రీవాణి ఆల్ ఇన్ వన్. ఈరోజు మీషోలో తీసుకున్న మరొక కొత్త శారీ కలెక్షన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. వెడ్డింగ్ వేర్గా కానీ మీరు ఫెస్టివల్ సీజన్లో కానీ ఈ శారీస్ కట్టుకుంటే చాలా బాగుంటాయండి. ఇక ఈ శారీస్ ఎలా వచ్చాయన్నది ఇప్పుడు ఓపెన్ చేసి చూసేద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందుగా మన ఛానల్ని ఇంకా కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో త్వరలో గివ్ అవేస్ అయితే రాబోతున్నాయి. మీరు ఎన్నో వేవ్ చేస్తున్నారు, ఎన్నో లైక్ చేస్తున్నారు. మీ కామెంట్ అయితే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. త్వరలోనైతే నేను గివ్ అవేస్ అయితే ఇస్తానండి. మీరు డైలీ అప్డేట్ అయితే మిస్ అవ్వకండి. ఇక ఈ శారీస్ చూపిస్తున్నాను కదా, వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. చూస్తే నేను చెప్పే డీటెయిల్స్ అన్నీ మీకు క్లియర్గా అర్థమవుతాయి. ఎండింగ్ వరకు చూడండి. నేనేమైనా డీటెయిల్స్ మిస్ అయినట్లయితే మీ కామెంట్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను వెంటనే రిప్లై అయితే ఇచ్చేస్తాను. ఇక ముందుగా వచ్చేసైతే ఇక్కడ కోరా ముస్లిం శారీని అయితే ఓపెన్ చేసి చూసేద్దాం. ఈ శారీ క్యాటలాగ్లోనైతే కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి. నేను తీసుకున్న కలర్ కాంబినేషన్ కూడా సూపర్గా ఉంది. ఇలాంటి కలర్ కాంబినేషన్ శారీస్ వెడ్డింగ్ వేర్గా కానీ ఏదైనా ఫంక్షన్లలో కట్టుకున్న లుక్ అయితే సూపర్గా ఉంటుంది. కలర్ కాంబినేషన్ అంత బాగా వచ్చేసింది. క్యాటలాగ్లో 4 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఒక్కసారి మీరు క్యాటలాగ్ని ఓపెన్ చేసి చూడండి. మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ అయితే మీరు ఆర్డర్ని చేసుకోండి. ముందుగా అయితే శారీకి వచ్చిన బ్లౌజ్ని అయితే చూసేద్దాం. ఇక్కడ బ్లౌజ్ చూస్తున్నారు కదా, మంచి ఆరెంజ్ షేడ్లోనైతే వచ్చేసింది. మరి డార్క్ షేడ్ ఉండదండి, లైట్ షేడ్లోనే ఈ బ్లౌజ్ ఉంటుంది. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఎగ్జాక్ట్ కలర్ అయితే బ్లౌజ్ వచ్చేస్తుంది. ఈ బార్డర్లో మొత్తం కూడా ఇలా శారీ బార్డర్లో వచ్చిన డిజైనే బ్లౌజ్ బార్డర్కి అయితే వచ్చేసింది. ఇక్కడ బార్డర్ వెడల్పు వచ్చేసి అయితే 6 ఇంచుల వరకే ఉంటుంది. మరి పెద్దగా ఉండదు, 5 ఇంచులే ఉంటుంది మ్యాక్సిమం. అయితే చిన్న హ్యాండ్స్ పెట్టుకోవడానికి అయితే ఈ బార్డర్ పనికొస్తుంది. ఒకవేళ మీరు ఎల్బో హ్యాండ్స్ వరకు పెట్టాలన్నా ఈ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అయితే సరిపోతుందండి. 1 మీటర్ వరకు అయితే బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చింది. డీటెయిలింగ్లో 80 సెంటీమీటర్స్ అనే ఉంది, కానీ 1 మీటర్ వరకు అయితే బ్లౌజ్ పీస్ ఉంటుంది. ఫ్యాబ్రిక్ చూస్తున్నారు కదా, చాలా మెత్తగా ఉందండి. ఈజీగా క్యారీ చేయగలుగుతారు. శారీ వెయిట్ అయితే ఉండదు, లైట్ వెయిట్గా ఉంటుంది. బ్లౌజ్ బ్యాక్ సైడ్ కూడా చూస్తున్నారు కదా, జరీ వీవింగ్ అయితే నీట్గా వచ్చేసింది. ఈ బ్లౌజ్లో మొత్తం కూడా చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేస్తుంది. మొత్తం కూడా గోల్డ్ జరీ వీవింగ్లోనైతే ఉంటుంది. ఓవరాల్గా బ్లౌజ్ అయితే నీట్గా వచ్చేసిందండి. నాకైతే కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చేసింది. ఈ కలర్ అయితే చాలా బాగుంటుందండి. ఎవరు కట్టుకున్నా కానీ లుక్ అయితే చాలా బాగుంటుంది. ఇక ఈ శారీకి వచ్చిన పళ్ళునైతే చూసేద్దాం. ఇక్కడ పళ్ళుకి బ్లౌజ్కి మధ్యలో అయితే ఇలా కొంచెం ప్లెయిన్ పార్ట్ వచ్చేసింది కదా, ఈ ప్లెయిన్ పార్ట్ని మీరు శారీస్కి ఉంచేసుకోండి. ఇలా ఉంచడం వల్ల అయితే శారీ లుక్ అయితే బాగుంటుంది. పళ్ళుకి శారీ కొంచెం లెంత్ కూడా పెరుగుతుంది కదా, అందుకనేసి అయితే ఉంచేసుకోండి. ఇక పళ్ళునైతే చూసేద్దాం. పళ్ళులోనైతే ఇలా డిఫరెంట్ డిజైన్ అయితే వచ్చేసింది. ఇక్కడ పెద్ద పెద్ద ఫ్లవర్ డిజైన్ కూడా ఉందండి పళ్ళులో. పళ్ళు మొత్తంగా కూడా ఈ డిజైనే వచ్చేసింది. ఎండింగ్లో కూడా సేమ్ పళ్ళు చివరిలో వచ్చిన డిజైనే ఇక్కడ శారీ స్టార్టింగ్లో కూడా డిజైన్ అయితే ఉంటుంది. ఓవరాల్గా అయితే పళ్ళు వచ్చేసి 1/2 మీటరే ఉంటుందండి. మరి పెద్దగా అయితే ఏముండదు, 1/2 మీటర్ వరకే ఉంటుంది. తర్వాత నుంచి అయితే శారీ స్టార్ట్ అవుతుంది. శారీ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి. కోరా ముస్లిం శారీస్ అంటే కొన్ని మనం హ్యాండిల్ చేయలేము. ఈ శారీ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. కోటా శారీ మిక్సింగ్లోనైతే ఉంటుంది, కోటా ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, అలా అయితే ఉంటుంది. శారీ లైట్ వెయిట్గా ఉంటుంది. ఇక శారీ బార్డర్ ఇక్కడ బ్లౌజ్ కలర్ షేడ్ చూస్తున్నారు కదా, కొంచెం అయితే డిఫరెన్స్ ఉంటుంది. మరీ తేడా అయితే ఏముండదు. ఇక్కడ ఆరెంజ్ కలర్ బార్డర్కి శారీ క్రీమ్ కలర్లో ఉంది కదా, ఆ క్రీమ్ కలర్ మిక్సింగ్లో వచ్చేసి బార్డర్ ఇక్కడ కొంచెం షేడ్ తేడాగా ఉంటుంది. బ్లౌజ్కి వచ్చేసేసరికేమో డార్క్ షేడ్లోనే ఉంటుంది, మొత్తం ఆరెంజే కాబట్టి. ఇక్కడ బార్డర్లో డిజైన్ చూస్తున్నారు కదా, మొత్తంగానైతే ఇలా ఫ్లవర్ డిజైన్ మధ్యలో వచ్చేసి కొంచెం జిగ్జాగ్ డిజైన్లో వచ్చేసింది. తర్వాత కూడా మళ్ళీ ఫ్లవర్ డిజైన్ వచ్చేసి పైన టెంపుల్ డిజైన్ వచ్చేసింది. బార్డర్ మొత్తం కూడా 5 ఇంచుల వరకు అయితే ఉంటుందండి. మంచి కలర్ కాంబినేషన్ అండి. ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఎవరు కట్టుకున్నా కానీ ఈ కలెక్షన్ అయితే మిస్ అవ్వకండి. నేనైతే 200% రికమెండ్ చేస్తానండి. అంత బాగా వచ్చేసింది శారీకి వచ్చిన పై బార్డర్ కింది బార్డర్ సేమ్గా వచ్చేస్తుంది. 5 ఇంచుల వరకు అయితే బార్డర్ లెంత్ ఉంటుంది. ఇక చిన్న బార్డర్ ఇష్టపడే వాళ్ళైతే ఈ కలెక్షన్ని మిస్ అవ్వకండి. కొంతవరకు ఇలా చిన్న బార్డర్స్ ఇష్టపడతారు కదా, అలాంటి వాళ్ళకైతే ఈ శారీస్ బెస్ట్ అని చెప్పొచ్చు. ఇక శారీకి కింది బార్డర్ కూడా సేమ్ పై బార్డర్లో వచ్చిన డిజైనే వచ్చేసింది. సేమ్ కలర్లోనే ఉంటుంది. ఎలాంటి ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా శారీ అయితే పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఈజీగా క్యారీ చేయగలుగుతారు. శారీ లైట్ వెయిట్గా ఉంది కాబట్టి. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. ఈ శారీ క్యాటలాగ్లో ఉన్న శారీస్ అన్నీ మధ్యలో వచ్చేసి ఇలా క్రీమ్ షేడ్లోనే ఉంటాయి. బార్డర్సే
చేంజ్ అవుతాయి కలర్స్ అంతే. మొత్తం శారీ అయితే ఇదే విధంగా ఉంటుంది. ఇక శారీ సెంటర్లో వచ్చిన డిజైన్ చూస్తున్నారు కదా, ఒక బాక్స్లో వచ్చేసి ఇక్కడ అన్ని యానిమల్స్ డిజైన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ డీర్ ఉంది, టైగర్ ఉంది, ఎలిఫెంట్ ఉంది, అలాగే హార్స్ ఉంది. డిఫరెంట్ ఫ్లవర్ డిజైన్స్ అయితే వచ్చేసాయి. మీకు క్లియర్గా కనిపిస్తుందని అయితే అనుకుంటున్నాను. నేను క్లియర్గానే చూపిస్తున్నాను. ఒక్కొక్క బాక్స్లోనైతే ఈ డిజైన్ వచ్చేసింది. మొత్తంగా అయితే ఫ్లవర్ డిజైన్ కాదు, ఇలా డిఫరెంట్గా ఉంది డిజైన్ అయితే. నాకైతే చాలా బాగా నచ్చేసిందండి. ఎప్పుడు కట్టే ఫ్లవర్ డిజైన్ కాకుండా ఇలాంటి శారీస్ కడితే లుక్ అయితే చాలా బాగుంటుంది. శారీ హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుందండి. అంత పెద్దగా వచ్చేసింది. శారీ చూస్తున్నారు కదా, నా చేతిని ఇలా అంటున్నాను. మరీ ట్రాన్స్పరెంట్గా ఉండదు, అలానే శారీ మందంగా కూడా ఉండదు. మంచి ఫ్యాన్సీ శారీ కలెక్షన్ అండి. మీరు వెడ్డింగ్ వేర్గా కావాలి అనుకున్న వాళ్ళైతే ఈ శారీని అయితే కంపల్సరిగా తీసుకోండి. మంచి వర్క్ బ్లౌజ్ వేస్తే మాత్రం శారీ లుక్ అయితే అదిరిపోతుంది. ఇక ఈ శారీ లెంత్ వచ్చేసి అయితే 5.5 మీటర్స్ అయితే ఉంది. బ్లౌజ్ 1 మీటర్ దాకా వచ్చేసింది. మొత్తం కూడా శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే డిజైన్ అయితే వచ్చేసింది. శారీ ఎండింగ్ పార్ట్లో ప్లెయిన్ పార్ట్ అంటూ ఏమీ రాదండి. శారీకి వచ్చిన బార్డర్ వచ్చేస్తుంది, ఈ సెంటర్లో డిజైన్ కూడా వచ్చేస్తుంది. ఒకసారి శారీ బ్యాక్ సైడ్ కూడా క్లియర్గా చూడండి. జరీ వీవింగ్ చూస్తున్నారు కదా, చాలా నీట్గా వచ్చేసింది. ఇక్కడ మొత్తం వచ్చిన జరీ వీవింగ్ అంతా కూడా గోల్డ్ జరీ వీవింగ్లోనే ఉందండి. కలర్ కాంబినేషన్ అయితే సూపర్ అంటే సూపర్ అని చెప్తాను. నచ్చిన వాళ్ళు వెంటనే తీసుకోండి. ఈ శారీ క్యాటలాగ్లో శారీస్ కూడా తొందరగా అవుట్ ఆఫ్ స్టాక్లోకి అయితే వెళ్ళిపోతాయండి. కలెక్షన్ అంతా బాగుంది. నచ్చిన వాళ్ళు తీసుకోండి. అలాగే మీరు తీసుకున్న తర్వాత మీకు శారీ ఎలా వచ్చిందో మీ కామెంట్ అయితే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీరు షేర్ చేస్తే ఇంకొంత వరకు అయితే షేర్ అవుతుంది కదా, వేరే వాళ్ళు తీసుకోవాలి అన్న కామెంట్స్ చూసి తీసుకునే వాళ్ళు కొంతవరకు ఉంటారు. అందుకనేసి మీరు తీసుకున్న తర్వాత శారీ మీకు ఎలా వచ్చిందన్నది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక నేను చూపించే శారీస్ మీకు కూడా ఎగ్జాక్ట్గా రావాలి అంటే నేను ఇచ్చే లింకుల ద్వారా మీరు పర్చేస్ చేసుకోండి. మీకు కూడా సేమ్ శారీ కలెక్షన్ అయితే వచ్చేస్తుంది. ఇక నెక్స్ట్ శారీని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. ఇక్కడ ఈ శారీ కూడా మీషోలోనైతే మంచి ట్రెండింగ్లో ఉందండి. స్టార్ రేటింగ్ కూడా చాలా బాగుంది. అందుకనేసి అయితే నేను ఈ శారీని తెప్పించాను. చాలా వరకు వెడ్డింగ్ వేర్ శారీ కలెక్షన్ అడుగుతున్నారు కదా, వాళ్ళ కోసం అనైతే ఈ కలెక్షన్ని తీసుకొచ్చేసాను. ఫెస్టివల్ వేర్గా కూడా కలర్ కాంబినేషన్స్ అయితే బాగుంటాయండి. ఇవి మంచి బ్రైట్ కలర్స్. ఈ శారీ క్యాటలాగ్లో కూడా 4 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి. నేను అన్ని పిక్స్ని కూడా వీడియోలో అక్కడక్కడ యాడ్ చేస్తాను. ఎగ్జాక్ట్ ప్రైస్ కూడా మీకు అక్కడ కనిపిస్తుంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి కూడా మనకి 650 లోపు అయితే వచ్చేస్తుంది. మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి క్యాటలాగ్లోనైతే. నచ్చిన వాళ్ళు ఒక్కసారి క్యాటలాగ్ని ఓపెన్ చేసి చూడండి. మరొకసారి చెప్తున్నానండి, మన ఛానల్లో త్వరలో గివ్ అవేస్ అయితే రాబోతున్నాయి. మీరు అప్డేట్ని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి. నేనైతే మంచి గివ్ అవేస్ అయితే ఇవ్వబోతున్నాను. మీరు అస్సలు మిస్ అవ్వకండి. మీరు ఎన్నో వేవ్ చేస్తున్నారో, ఎన్నో లైక్ చేస్తున్నారో, మీ కామెంట్ అయితే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తూనే ఉండండి. నేను త్వరలోనైతే అనౌన్స్ చేస్తాను ఎప్పుడు గివ్ అవేస్ ఇస్తానన్నది. ఈ 2 మంత్స్లోనైతే నేను ఆ ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేస్తాను. మీరు మిస్ అవ్వకుండా ఉండండి. ఇక ఈ శారీని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. ఇక్కడ నేను తీసుకున్న శారీ వచ్చేసి బనారసి శారీని అయితే తీసుకున్నానండి. చాలా ట్రెండింగ్లో ఉందండి ఈ శారీ అయితే. స్టార్ రేటింగ్ కూడా చాలా బాగుంది. అందుకనేసి అయితే శారీని తీసుకున్నాను. కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా చాలా నచ్చేసింది. ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి ఎవరు కట్టుకున్నా కానీ. ఇక్కడ కలర్ కాంబినేషన్ చూస్తున్నారు కదా, మంచి గ్రీన్ కలర్లోనైతే బార్డర్ వచ్చేసింది. అదే కలర్లో పళ్ళు కూడా వచ్చేసింది. ఇక్కడ పళ్ళు వచ్చేసి 1/2 మీటర్ వరకే ఉంటుంది. పళ్ళులో కూడా మంచి డిజైన్ అయితే వచ్చేసింది. ఇక్కడ వచ్చిన జరీ వీవింగ్ అంతా కాపర్ జరీ వీవింగ్ అండి, గోల్డ్ జరీ వీవింగ్ అయితే కాదు. కాపర్ జరీ వీవింగ్లోనైతే ఉంటుంది బార్డర్ కానీ శారీ సెంటర్లో కానీ. ఇక్కడ బార్డర్ చూస్తున్నారు కదా, డిజైన్ అయితే చాలా బాగా వచ్చేసింది అండి. పై బార్డర్ కింది బార్డర్ ఈ శారీ కూడా సేమ్గానే ఉంటుంది, తేడా అయితే ఏమి ఉండదు. బార్డర్లో డిజైన్ అయితే ఇలా వచ్చేసింది. మొత్తం కూడా ఇలా చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ అయితే ఈ బార్డర్లో ఉంటుంది. సైడ్కి వచ్చేసేసరికి కింద పైన ఇలా మ్యాంగో డిజైన్, అలాగే చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ కూడా ఉంటుంది. బార్డర్ వెడల్పు వచ్చేసి అయితే 7 ఇంచుల దాకా ఉంటుంది. మరి చిన్న బార్డర్ కాదు, అలానే పెద్ద బార్డర్ కాదు, మీడియంగా ఉంటుంది. ఇలాంటి శారీస్ అయితే వెడ్డింగ్ వేర్గా కానీ ఫెస్టివల్ వేర్గా కానీ తీసుకోవచ్చండి. మీరు లాంగ్ ఫ్రాక్ని సెట్ చేయించుకోవాలి అన్నా, లెహెంగాని సెట్ చేయించుకోవాలి అన్నా, లేదా మదర్ అండ్ డాటర్ డ్రెస్సెస్ సెట్ చేయించుకోవాలన్నా ఇలాంటి శారీస్ అయితే చాలా బాగుంటాయండి. కలర్ కాంబినేషన్స్ కూడా ఈ శారీ క్యాటలాగ్లో చాలా బాగున్నాయి. 4 కలర్స్ అయితే ఉన్నాయి. ఒక్కసారి చూడండి, నచ్చిన కలర్ కాంబినేషన్ అయితే తీసుకొని అలా సెట్ చేయించుకోవాలన్నా చేయించుకోండి. ఇక
ఈ శారీకి కింది బార్డర్ కూడా చెప్పాను కదా, సేమ్గానే వచ్చేసింది. మొత్తం కూడా కాపర్ జరీ వీవింగ్లోనైతే ఉంటుంది. నాకు కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా నచ్చేసిందండి. మంచి డార్క్ గ్రీన్ కలర్ అండి బార్డరు. ఈ శారీ అయితే మంచి డిఫరెంట్ కలర్లో ఉందండి. ఈ కలర్ని మీరేమంటారో కామెంట్ సెక్షన్లో తప్పనిసరిగా షేర్ చేయండి. నేనైతే డార్క్ కనకాంబరం కలర్ అయితే అనుకుంటున్నాను. కనకాంబరం ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఆ కలర్లోనైతే డార్క్ కలర్లో వచ్చేసింది. ఎగ్జాక్ట్ పిక్నైతే నేను పక్కనే యాడ్ చేస్తాను. సేమ్ కలర్లోనే క్యాట్లాగ్లో ఏ కలర్ ఉందో అదే కలర్ అయితే నాకు వచ్చేసింది. శారీ సెంటర్లో మొత్తం కూడా చెక్స్ డిజైన్ అయితే వచ్చేసిందండి. చిన్న చిన్న చెక్స్ ఉంటాయి శారీ మొత్తానికి. శారీ అయితే లైట్ వెయిట్గా ఉంది, ఈజీగా క్యారీ చేయగలుగుతారు. ఎలాంటి ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా శారీ అయితే బాగా సూట్ అవుతుంది. మీరు ఎవరికైనా పెట్టుబడులకి కానీ అలా తీసుకోవాలి అన్నా ఈ శారీస్ అయితే చాలా బాగున్నాయండి. కంపల్సరిగా నచ్చిన వాళ్ళు తీసుకోండి. శారీ బ్యాక్ సైడ్ కూడా చూస్తున్నారు కదా, మొత్తం అయితే కాపర్ జరీ వీవింగ్ కనిపిస్తుంది బ్యాక్ సైడ్ అయితే. ఫ్రంట్కి వచ్చేసేసరికి ఇలా థ్రెడ్ వీవింగ్ అయితే ఉంటుంది. శారీ ఎండింగ్ పార్ట్కి వచ్చేసేసరికి అయితే ఇక్కడ 1 మీటర్ వరకు బార్డర్ అయితే రాదండి. శారీ మరీ ప్లెయిన్గా కూడా ఉండదు. ఇక్కడ జరీ వీవింగ్ లైన్స్ అయితే ఉంటాయి. నేను క్లియర్గా చూపిస్తాను మీకు. బార్డర్ అయితే రాదు, అదొకటైతే గుర్తు పెట్టుకోవాలి. శారీ మరీ ఇక్కడి వరకు బార్డర్ వస్తే వెయిట్ ఎక్కువ అవుతుంది అనుకొని ఇవ్వలేదేమో, కానీ ఇలా నీట్గా వచ్చేసింది. మరీ ప్లెయిన్గా వచ్చినా కట్టుకోవడానికైతే అంత లుక్ అయితే ఉండదు, కానీ ఇలా లైన్స్ వచ్చాయి కదా జరీ వీవింగ్ లైన్స్, నీట్గా ఉంటుంది. 1 మీటర్ వరకే ఉంది. మనం చెక్కుడు కొంగు కానుంచి కొంచెం ఇలా టర్న్ అయ్యే వరకే ఈ ప్లెయిన్ ఉంటుంది. తర్వాత నుంచి అయితే మొత్తంగా డిజైన్ బార్డర్ అయితే వచ్చేస్తుంది. పైన కూడా బార్డర్ రాదండి, పైన కింద అయితే ఇదే విధంగా ఉంటుంది. తర్వాత నుంచి అయితే బ్లౌజ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ బ్లౌజ్ కూడా దగ్గరగా 1 మీటర్ వరకు వచ్చేసిందండి. 80 సెంటీమీటర్స్ అయితే డీటెయిలింగ్లో ఉంది, కానీ 90 సెంటీమీటర్స్కి ఎక్కువగానే ఉంటుంది, తక్కువ అయితే ఉండదు. బ్లౌజ్లో మొత్తం కూడా ఇలా కాపర్ జరీ ఫ్లవర్స్ అయితే వచ్చేసాయి. మీరు ఈ బ్లౌజ్ని స్టిచ్ చేయించుకొని కూడా వేరే శారీస్కి అయితే పేరప్ చేసుకోవచ్చండి. నీట్గా ఉంది. ఇలాంటి చిన్న చిన్న బూటీస్ రావడం వల్ల అయితే ఈ బ్లౌజ్ లుక్ అయితే సూపర్గా వచ్చేసింది. ఇక్కడ బార్డర్ కూడా ఇచ్చేసారు. శారీ బార్డర్ వచ్చింది కదా, అదే బార్డర్ అయితే వచ్చేసింది. ఇక్కడ బార్డర్ వెడల్పు వచ్చేసి అయితే చిన్నగా ఉందండి. మనకి శారీకి వచ్చేసేసరికి 7 ఇంచుల దాకా ఉంది కదా, ఇక్కడ వచ్చేసేసరికి 4 ఇంచుల వరకు ఈ బార్డర్ వచ్చేసింది. బార్డర్ కూడా ఇటు సైడ్కి ఇచ్చేసారు. మీకు నచ్చితేనే బార్డర్ని సెట్ చేయించుకోండి, లేదంటే ఇలా ఈ బ్లౌజ్ని స్టిచ్ చేసుకుంటే ఏ శారీస్కైనా పేరప్ చేసుకోవచ్చు. మీరు బార్డర్ని వేసుకుంటే ఒక శారీతోనే పేరప్ చేసుకోవాల్సి వస్తుంది. అదైతే చూసుకొని మీకు నచ్చిన విధంగా అయితే సెట్ చేయించుకోండి. బ్లౌజ్ పీస్ కూడా పెద్దగా వచ్చేసింది అండి. ఓవరాల్గా నేను చూపించిన ఈ శారీస్ అయితే చాలా బాగా వచ్చేసాయి. నేనైతే 200% రికమెండ్ చేస్తాను. నచ్చిన వాళ్ళైతే కంపల్సరీగా తీసుకోండి. ఇక ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ అప్డేట్ని అయితే మిస్ అవ్వకండి. నేను చూపించిన ఈ శారీస్లలో మీకే శారీ నచ్చిందో మీ కామెంట్ అయితే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. త్వరలో మన ఛానల్లో గివ్ అవేస్ వస్తున్నాయి. అలాగే కొత్త శారీ కలెక్షన్ కూడా చాలా వస్తుంది. డైలీ నేను కొత్త శారీ కలెక్షన్ని మీకు షేర్ చేస్తూనే ఉంటాను. మీకు ఎలాంటి శారీస్ కావాలో, మీకు పర్టికులర్గా ఏదైనా శారీ కావాలి అంటే ఆ శారీ కోడ్ని లేదా లింక్ని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వాటి రివ్యూస్ని అయితే నేను మీకు షేర్ చేస్తాను. ఇక ఈ కలెక్షన్ నచ్చితే ఒక లైక్ అయితే తప్పనిసరి చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని అయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.